నీ భయాలన్నీ పోయి నీ లైఫ్ మీద నీకు ఒక ఫుల్ క్లారిటీతో అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావో, అసలు ఏం చేస్తే నీ లైఫ్ బాగుపడద్దో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నీలా నువ్వు ఉండగలుగుతున్నావా లేదా అన్న విషయం కూడా నీకు అర్థమవుద్ది. రెండు విషయాలు చెప్తాను, వాటిని చాలా జాగ్రత్తగా విని వాటిని ఫాలో అయితే లైఫ్లో నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్న విషయం కూడా నీకు అర్థమవుతుంది. ఆ ఫార్ములా నేను ఫాలో అయ్యాను కాబట్టి నా లైఫ్లో నాకు వర్కౌట్ అయ్యింది. సో నువ్వు కూడా వాటిని ఫాలో అయితే 100% నీకు కూడా వర్కౌట్ అవుద్ది. సో ఒక్క 10 నిమిషాలు నీకున్న ఫోన్లన్నీ పక్కన పెట్టేసి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా ఆ ప్రెజర్స్ అన్నింటినీ పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా ఆలోచించు. అసలు నీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఆలోచించు. అంటే నీ జీవితంలో నువ్వు దేని వల్ల నష్టపోయావు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల నువ్వు కష్టాల్లో పడ్డావు, ఇంకా నువ్వు ఎవరితో తిరగడం వల్ల బాధలో పడ్డావు, ఆలోచించు. అసలు నీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నువ్వు డెవలప్ అయ్యావా లేదంటే వెనకబడ్డావా అని చాలా ప్రశాంతంగా ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్, నీ లైఫ్ జర్నీని ఒక 10 రూపాయలతో నువ్వు స్టార్ట్ చేసుంటే ఈ రోజుకి వచ్చే వరకు ఒక 50-60 రూపాయలు నువ్వు డెవలప్ అయి ఉంటే కనుక చాలా హ్యాపీ. ఎందుకంటే నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావు, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ లైఫ్లో నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా నువ్వు ఆచితూచి ఆలోచించి మరీ తీసుకున్నావు కాబట్టి నువ్వు ఈ రోజుకి నీ లైఫ్లో కొంతలో కొంత సక్సెస్ అయ్యావు. అదే ఒకవేళ నీ లైఫ్ జర్నీ నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మేబీ నువ్వు వెనకబడి ఉంటే కనుక దానికి 100% కారణం నువ్వే. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు చేసిన పనులే దానికి కారణం. ఎందుకంటే నీకున్న పనులు, నీ టైంని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి ఎవడో వచ్చి నీకు సహాయం అడిగాడని నీ పనులన్నింటినీ పక్కన పెట్టి మరీ నీ టైం మొత్తం ఆడికే కేటాయించి వాడి పని కంప్లీట్ అవ్వాలని చూస్తావు. ఆఫీస్లో నీ బాస్ చెప్పాడనో లేదంటే ఇంకొకటో నీ పనులు పక్కన పెట్టి మరి వాళ్ళ పని చేయడానికి నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు. సో రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నిన్ను యూజ్ చేసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. సో ఇక్కడ ఎవ్వడికి కూడా ఎలాంటి కృతజ్ఞతా భావం కూడా ఉండదు. అదే నువ్వు నీకు పని ఉందని ఒకసారి పిలిచి చూడు, మేబీ ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు. పదే నాకు పనులు ఉన్నాయి, నాకు హెల్ప్ చేయండి అని ఒకసారి పిలిచి చూడు, వస్తారో లేదు చూడు, ఖచ్చితంగా రారు. కానీ నువ్వేం చేసావు, ప్రతిసారి ఎగబడి మరీ వెళ్ళావు, వాళ్ళకి హెల్ప్ చేసావు. సో అలా ఎవడు రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడి టైం ఆడికే ఇంపార్టెంట్, ఎవడి పని ఆడికే ఇంపార్టెంట్. సో అది వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళు నీకన్నా ఒక అడుగు ముందున్నారు. నువ్వు ఫాలో అవ్వలేదు కాబట్టి నువ్వు వాళ్ళకన్నా వెనకబడ్డావు. సో ఇప్పటికి కూడా మించిపోయింది ఎలాంటిది లేదు. సో రేపటి నుంచి ఈ పంచాయతీలన్నింటినీ నువ్వు పక్కన పడేసి నీకున్న పనులు, నీ టైంని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఫస్ట్ నీకున్న పనులన్నింటినీ నువ్వు కంప్లీట్ చేయి. ఆ తరువాతే నీకు ఎవడైనా వచ్చి హెల్ప్ అడిగినా, ఏదైనా పని చేయమని చెప్పినా చెయ్యి. అది కూడా ఎవడైనా నీకు వచ్చి అరే నాకు హెల్ప్ చేయరా, నాకు ఈ పని చేసి నాకు పెట్టరా అంటే వెంటనే ఓకే చెప్పు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు మాట ఇచ్చిన టైంలో నువ్వు చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏదో ఉండొచ్చు. సో అందుకే ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఓకే చెప్పకుండా సరే చెప్పావు కదా చూస్తాను, నాకు అవైలబిలిటీ చూసుకొని నీకు ఆ పని చేసి పెడతానని చెప్పు. ఎలాంటి తప్పు లేదు. నువ్వు ఇలా చెప్పడం వల్ల నీకు ఇంకా ఇంపార్టెన్స్ కూడా పెరుగుద్ది. అలా కాదని వాళ్ళు చెప్పగానే ప్రతిసారి ఓకే ఎస్ అని చెప్పావనుకో నువ్వే చీప్ అయిపోతావు. సో లైఫ్లో నువ్వు ఎదగాలి, నువ్వు డెవలప్మెంట్ అవ్వాలి అనుకుంటే గనక ఫస్ట్ నీ పని నువ్వు చేయడం నేర్చుకో. ఎందుకంటే నీ పని నువ్వు చేయడం మానేసి నీకు అన్ని పనులున్నా వాటన్నింటినీ పెండింగ్లో పెట్టేసి మరి నీ టైం అంతా వాళ్ళకే కేటాయించుకొని మరి వాళ్ళ పనులు నువ్వు చేసావంటే మాత్రం అది నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇక్కడ ఎవ్వడు కూడా వాళ్ళ పని పక్కన పెట్టి మరీ నీ పని చేయడానికి ఎవ్వడు రాడు. సో నువ్వు లైఫ్లో డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ నీకున్న పనులన్నింటినీ కంప్లీట్ చేయడం నేర్చుకో. ఆ తర్వాత నీకు వీలుంటే వాళ్ళకి ఆ పని చేసి పెట్టు, తప్పులేదు.
నువ్వు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నావు అంటే నువ్వు వాళ్ళకి ఆ హెల్ప్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నీకున్న పనులు, నీకున్న టైంని పక్కన పెట్టి మరీ వాళ్ళకి ఎగబడి మరీ హెల్ప్ చేసావంటే నువ్వు జీవితంలో వెనక్కే వెళ్తావు తప్ప ముందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేవు. సో నేను చెప్పిన ఈ ఫార్ములా నువ్వు ఫాలో అయితే కన్ఫర్మ్గా నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్తావు, సక్సెస్ అవుతావు, అందరిలాగే నువ్వు కూడా ఒక అడుగు ముందే ఉంటావు.